ఢిల్లీ పర్యటన చాలా అంశాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయని కొంతమంది కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిశారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన ఇన్సైడ్ ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఎక్కువగా రాజ్యసభ అంశం ఒకటి వస్తుందా, ఒక ముగ్గురేవో ఖాళీ అవుతుందా, దానికి నాగబాబుని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్ ఇంతవరకు పాన్ ఇండియా సినిమా ఇంకా తీలా. పాన్ ఇండియా పొలిటికల్ సినిమా అయితే తీసాడు. ఇప్పుడు పాన్ ఇండియా పొలిటికల్ సినిమాకు సెంటర్ ఢిల్లీ. అవును. కాబట్టి అమరావతిలో ఉన్న ఎంత రాజకీయం చేసినా ఢిల్లీలో ఎన్డీఏలో తన కీలక స్థానాన్ని, అక్కడ అధినేతలతో తనకు వ్యక్తిగతంగా సొంతంగా ఉన్నటువంటి పట్టును మరింత బలోపేతం చేసుకోవడం, దాన్ని దేశం ముందు చూపించడం కూడా ఒక రాజకీయ అవసరం. అంటే ఐ క్యాన్ డీల్ ఆన్ మై ఓన్, ఐ కెన్ గో ఆన్ మై ఓన్. ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఎప్పుడు చంద్రబాబుతోనే ఉంటానని కాదు. మీరు వెళ్ళినప్పుడు ఎవరేం మాట్లాడతారు? ఇప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్తే ఏం మాట్లాడతామో మీకు తెలుసు. నేను ఒక్కనే వెళ్తే నేను ఏం మాట్లాడతానో మీకు తెలియదు, మీరు కూడా నాకు తెలియదు కదా. కాబట్టి ఇక్కడ తప్పకుండా పవన్ కళ్యాణ్ జనసేన యొక్క కీలక స్థానాన్ని ఆయన ప్రపంచానికి చాటదలుచుకున్నాడు, చాటాడు ఇప్పటికీ. ఒకటి. రెండవది, హోంశాఖ గురించి మళ్ళీ వద్దనుకున్న తర్వాత కూడా ఢిల్లీలో మళ్ళీ మాట్లాడడం ద్వారా నాకు కొంచెం తేడా ఉన్న విషయాలు నేను చెప్తాను, వాటిని నేనేం ఆపబోను అని కూడా ఆయన సంకేతం ఇచ్చాడు. గతసారి మాట్లాడిన తర్వాత అనిత హోంమంత్రి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. మంత్రివర్గంలో కూడా చంద్రబాబు నాయుడు ఏదైనా ఉంటే మనం చెప్పుకోవాలి కానీ బయటికి వెళ్ళకూడదు అని ఆయన చెప్పారని కూడా సమాచారం వచ్చింది. ఇన్ని వచ్చిన తర్వాత కూడా నేనేం హోంమంత్రిని కాదు కదా, నేను ఇది కాదు కదా, కాబట్టి నన్ను అడిగితే ఉపయోగం ఉందని దాన్ని మళ్ళీ ఒకసారి ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చారు. కాబట్టి ఏదన్నా మీకు నచ్చకపోయినా నేనేమి గమ్మున అయితే ఉన్నాను, దాని గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. కొంత ధిక్కారం ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగు భాషలో ఒక ధిక్కారం. నాకు ఒక స్వతంత్ర పునాది ఆలోచన బుర్ర నాకుంది, నా వ్యూహం నాకుంది, దాని ప్రకారం నేను వెళ్తాను. కానీ మీరు వద్దంటేనో టీడీపీ వాళ్ళకి కష్టం కలుగుతుందంటేనో నేనేం మానేయను అనే ఒక మెసేజ్ ఆయన ఇవ్వదలుచుకున్నట్టున్నాడు. మూడోది రాజ్యసభ మీరు అన్నట్టు ముఖ్యమైనది. ఇప్పుడు రాజ్యసభకు పవన్ కళ్యాణ్ను పంపాలనే ఆలోచన ఉండింది యాక్చువల్గా 2014-19లో. అప్పుడు ఆయన తీసుకోలేదు. తీసుకొని ఉంటే బాగుండేదేమో అనే ఆలోచన కూడా తర్వాత ఉండింది. ఇప్పుడు నాగబాబును చిరంజీవి ద్వారా రాజ్యసభ సభ్యుడే అయ్యాడు మంత్రిగా ఉన్నప్పుడు. కానీ మళ్ళీ నాగబాబును చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుగా ఉంది. అలాగే అనకాపల్లి ఎంపీ సీట్ ఆయన వదులుకోవటం ఇదంతా ఉంది. ఢిల్లీలో తమ సొంత మెగా వాయిస్ ఢిల్లీలో ఉండటం అవసరం అనే అభిప్రాయం కూడా ఉండొచ్చు. అందుకని ఆ విధంగా నాగబాబును అక్కడ పెట్టాలి అనే ఆలోచన ఉంటుంది. అయితే చంద్రబాబుకు తెలియకుండా చేస్తాడని కూడా చెప్పలేను, సంకేతాలు ఉండొచ్చు. కానీ అక్కడ వాళ్ళ మైండ్ ఎలా ఉందో తెలుసుకుందాం అనేది ఉండొచ్చు. ఇంకా నాలుగవది, సనాతన ధర్మం గురించి ఇంత చెప్పిన తర్వాత ఈ సనాతన బంధం బిట్వీన్ జనసేన అండ్ బీజేపీ స్ట్రైట్గా ఎంత చెప్పినా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అంత స్థాయిలో సనాతన ధర్మం గురించి మాట్లాడే ఛాన్స్ లేదు. మాట్లాడరు. ఇప్పుడు వాళ్ళు చాగంటి కోటేశ్వరరావుని తీసుకుంటే సైమల్టేనియస్గా షరీఫ్ను కూడా తీసుకున్నారు సలహాదారుగా, అదే క్యాబినెట్ హోదాతో. కాబట్టి చంద్రబాబు నాయుడు వక్ఫ్ బిల్లు మీద కూడా బలపరుస్తున్నప్పటికీ ఏవో చిన్నవి పెద్దవి సన్నాయి నొక్కులు నొక్కుతూ తనకు కొంచెం మైనారిటీ ఓట్ అనేది కూడా ముఖ్యమన్న స్పృహ చంద్రబాబుకు పూర్తిగా ఉంది. మూడవది, అంతకుముందు నుంచి మత సమస్య లేదా జగన్ పాలన ఏది క్రైస్తవ రాజ్యం అది ఇదని బీజేపీ మాట్లాడిన పరిస్థితుల్లో ఈ క్రైస్తవులు ముస్లింలను పూర్తిగా జగన్కు అప్పగించడం అనేది చంద్రబాబుకు కుదరని పని. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు, తిరుపతి సభ, వీటన్నిటిలో ఆయన ఒక నిర్ధారణకు వచ్చాడు, మనం సనాతన వ్యూహంతో వెళ్దామని. సో అప్పుడు బీజేపీ జనసేన దగ్గరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ సమస్యలన్నీ వాళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సిందే. అవును, అక్కడ చంద్రబాబు ఉండేటటువంటి అవకాశం లేదు. అందువల్ల సాయంత్రం చంద్రుడు, ఉదయం పూట సూర్యుడు ఉన్నట్టే ఆకాశాలు సూర్యుడు ఉండడు, సంధ్య వారితే చందమామకు రూపం ఉండదు, తెల్లవారితే అన్నట్టుగా చంద్రబాబు లేకుండా మాట్లాడొచ్చాడు ఏదో ఒకటి. ఇంక ఇవి కాకుండా నిధులు అవి ఇవి అని అంటున్నారు. కానీ ఒకటండి, 2 రోజులు ఢిల్లీలో ఉన్న విశాఖపట్నం మీద, విశాఖ ఉక్కు మీద పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదు. తను వాళ్ళతో మాట్లాడింపజేయలేదు. మాట్లాడించి ఉంటే నిజంగా చాలా బాగుండేది. విశాఖ ఉక్కు రాకపోగా మళ్ళీ మిట్టల్ ఉక్కు అనే ఒకటి కొత్తది పెడుతున్నారు.
దానికే ఏదో మొదటి దానికి ఇది లేకపోతే కడదానికి కళ్యాణం అని అది మళ్ళీ అక్కడే విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాల్లో పక్కనే దసరాయవరం పక్కనే అదే దసరాయవరం అదే అదే ఏరియాలో అసలు మామూలుగా అంత పెద్ద సంస్థలు ఉన్న చోట ఇంకోటి తెచ్చి పెడతారా వాస్తవంగా? ఇంకొకటి ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ పవర్తో వచ్చిన తర్వాత ఆ మిణుకుమంటున్నటువంటి ఆ ప్రభుత్వ రంగ పబ్లిక్ సెక్టార్ దీపం బతుకుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ శాసన మండలిలో ఎంత గట్టిగా మాట్లాడండి విశాఖ స్టీల్ గురించి, బొత్సతో దాదాపు ఘర్షణ పడ్డారు. మరి అదే స్పిరిట్ ఢిల్లీలో చూపించాలి కదా, చూపించలేదు. కాబట్టి జనసేన రాజకీయాలు మాట్లాడినంతగా లేదా ఆంధ్ర నిధులు అవి మాట్లాడినంతగా ప్రజల మనసులో బలంగా ఉన్న అంశాలు అక్కడ వినిపించలేదు. ముఖ్యంగా విశాఖ ఉక్కు ఒక్క ప్రకటన ఆయన విశాఖ ఉక్కు మీద మోదీతోనో షాతోనో కనీసం ఆర్థిక మంత్రితోనో చేయించుంటే ప్రజలు చాలా జయ పలికేవాళ్ళు, జై కొట్టేవాళ్ళు. అప్పుడు అది మటుకు ఆయన చేయలేదు. ఏదో ఇబ్బంది ఉంది పైకి ఏం చెప్పినా. సరే, అయితే ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా నాగబాబు గారికి? ఏది రాజ్యసభ ఈ టైంలో జనసేన ఇంకా స్ట్రాంగ్ పడాలన్నా, లేదా ఢిల్లీలో వీళ్ళు అంటే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు బీజేపీ అంటే జాతీయ పార్టీ, ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది ఉన్నారు. వెంకయ్య నాయుడే ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళాడు కాబట్టి దే కెన్ అకామిడేట్ ఎల్స్వేర్. బట్ జనసేన ప్రధానంగా ప్రాంతీయ పార్టీ, ఆఖరికి తెలంగాణలో కూడా దాన్ని కలుపుకోలేదు వాళ్ళు. కాబట్టి రాజ్యసభలో మాకు ప్రాతినిధ్యం ఉండాలి, ఒక స్థానం కావాలని వాళ్ళు అడుగుతారు తప్పకుండా. అలా పొందాల్సిన బాధ్యత, అవసరం కూడా వాళ్ళకు ఉంటాయి కదా. రాజ్యసభలోనే కదా అన్ని విషయాల్లో, కొన్ని అంశాల్లో రాజ్యాంగ సమస్యలు ఎక్కువగా చర్చకు వస్తాయి. రెండోది సెంటిమెంటు. అన్నున్నాడు, అంతమంది పెద్దన్న ఉన్నాడు, ఇప్పుడు చిన్నన్న కూడా రాజ్యసభకు వెళ్ళాలి. చిన్నన్న రాజ్యసభలో చిన్నన్న కూడా ఉండాలి కదా, ఛోటా భాయ్ ఈయనకు భయ్య. కాబట్టి తప్పకుండా చిన్నన్నను రాజ్యసభకు పంపే ఒక పని కూడా ఉంది ఈయనకు. ఇంక దీని ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, లేకపోతే ఇంకో రాజ్యసభకు 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంటాయి కాబట్టి ఇది కాదు నెక్స్ట్ రౌండ్లో చూసుకుందాం ఇలా అంటారా, ఏదైనా ఒక క్లారిటీ మటుకు తెచ్చుకుంటాడు. సరే, ఓకే. ఈ అంశం ఎలా నడుస్తుంటే అక్కడ ఢిల్లీ టూర్లో మరొకసారి హరిరామ్ జోగి గారు లైన్లోకి వచ్చారు. ఖాళీ అయ్యే 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేన కేటాయించాలి, నాగబాబును రాజ్యసభకు పంపించాలని ఈయన కోరుతున్నారు. ఎందుకు పంపించరు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఒక ఆయన రాంబాబు డైరీ అని మనం నందూరు నవల వ్యంగ్య ఇది, దాంట్లో పరాంకుశమో ఏదో ఒక ఎడిటర్ ఉంటాడు. 1947 ఆగస్టు 13వ తారీఖున ఆయన ఒక సంపాదకీయం రాస్తాడు. 1947 ఆగస్టు 13వ తేదీన ఏదేమైనా బ్రిటిష్ వాళ్ళు దేశం నుంచి వైదొలగాల్సిందే, ఇంకా భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వకపోతే కుదిరే సమస్య లేదు, ఈ దేశ ప్రజలు సమర శంఖం పూరిస్తారు ఇదంతా అని. ఆయన అన్నట్టే 14వ తేదీ అర్ధరాత్రికంతా భారతదేశానికి స్వతంత్రం ఇస్తారు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే, ఎలాగో జరిగే వాటిలో మనం కూడా గొంతు కలిపితే మన వల్ల అనేది తప్ప ఇదొక ఉనికి వ్యవహారంలాగా కనిపిస్తుంది, ఉనికి కోసం ఆరాటంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కూటమిలో లేడు, అక్కడ ఆయన మాట లేదు. పోనీ ఆయన పెట్టుకున్న కాపు కూటమి అవి కూడా ఇప్పుడు ఏమంత ఫంక్షన్ లేదు. మరి ఆయన ఇప్పుడు అది ఏదో ఒక లేఖల జోగయ్యారు కదా, హరిలేఖ జోగయ్య అనాలి ఆయన. సో ఆయన ఒక లేఖ రాసి నేను కూడా అడిగానని చెప్పడానికి తప్ప, ఇంకా చిరంజీవి వచ్చినప్పుడు ఆయన యాక్టివ్గా ఉండేవాడు, కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ కూడా. పవన్ వచ్చినప్పుడు విశ్లేషణ చేసేవాడు. ఇప్పుడు దానికి ఔచిత్యం ఏం పోయింది. బహుశా నాగబాబుకి వస్తుంది అని మీరు నేను మాట్లాడుకుంటున్నట్టే, ఎట్లాగో వస్తుంది మనం కూడా మాట్లాడితే అని రాయటం తప్ప దీనికి ఏం లేదు. ఎవరు ఖాతరు కూడా ఎవరు చేయరు. ఇప్పుడు మీరు ఒక పద్ధతిలో ఒక దగ్గర నిలబడితే, ఒక సమతుల్యత పెద్దరికం పాటిస్తే మీకు ఒకటి ఉంటుందండి. ఒకసారి దాన్ని పోగొట్టుకుంటే చాలా కష్టం. మళ్ళీ ఒక సందర్భం ఏదో రావాలి. అది హరిరామ జోగయ్య అయినా, ముద్రగడ పద్మనాభం అయినా, ముఖ్యంగా హరిరామ జోగయ్య. పవన్ కళ్యాణ్ ఆయన్ను పెద్దరికంతో కూర్చోబెట్టి ఆయన సమక్షంలో మాట్లాడారు అవన్నీ కూడా. అప్పుడు ముఖ్యమంత్రి కావాలి, ఏదేదో రెగ్యులర్గా లేఖలు రాసేవాళ్ళు కదా. ఒకటేమో వాళ్ళ అబ్బాయి అనుకుంటా కదా, అటు వెళ్ళి అటు వెళ్ళటం వల్ల ఒకటి, ఇదొకటి. 2 కారణాల వల్ల తూకం అంటాం చూడండి, వెయిట్, ఆ వెయిట్ ఏం లేదు ఇప్పుడు ఆయన గొంతుకు. రెండవది నాగబాబు మీరెందుకు అడగడం, ఎట్లా పవన్ కళ్యాణే అడుగుతున్నాడు, లేదా మీడియా మొత్తం చర్చిస్తుంటే ఇన్ని ఛానల్స్లో చర్చించిన దానికంటే ఈయన రాసిన లేఖకు ఎక్కువ ఇది వస్తుందా? కాబట్టి ఊరికినే ఒక వ్యూహాత్మక స్వీయాత్మక
అస్తిత్వ పోరాటం లాంటిది. హరిరామ జోగయ్య ఒక అస్తిత్వ పోరాటంలో ఉన్నాడు ఇప్పుడు. ఇంకే కొత్త లేఖలు మళ్ళీ మొదలు పెడతాడేమో, చూడాలి ఇంకా ఏమేమి రాస్తారో ఇవన్నీ. ఇంకా ప్రజల గురించి రాయండి, సమస్యల గురించి రాయండి, వాలంటీర్లను కొనసాగించడం గురించి రాయండి. చాలా అంశాలు ఉన్నాయి కదా, గోదావరి జిల్లాలు కదా, పోలవరం గురించి రాయండి. ఇవన్నీ చాలా ఉన్నాయి కదా అధ్యయనం చేసి. ఎందుకు ఆల్రెడీ అంతకుముందు అంతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలి, ఇవన్నీ చాలా లేఖలు రాశాడు. ఎవరైనా చంద్రబాబు అని చేశాడు, ఈయన రాస్తే వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు చేస్తారు, కానీ ఒప్పందం ఉండాలి అంటే తను ఏదో వీళ్ళ తరఫున మాట్లాడుతున్నట్టు కనిపించటం, తద్వారా తను కనిపించటం, అంతే కదా, ఏం లేదు ఇంకా. ముద్రగడ గారు ఈయనది సమకాలీకులు అండి, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ లేఖలే రాస్తుంటారు మీడియా ముందు కంటని. ఏది ఎక్కువ లేఖల మీద వీళ్ళు సార్, స్పందిస్తారు. మీకు ఒక విషయం తెలుసా? బండారు దత్తాత్రేయ గారు ఇప్పుడు గవర్నర్, బీజేపీ మాజీ కేంద్ర మంత్రి కూడా, రాజశేఖర రెడ్డికి తను రాసిన లేఖలతో ఒక బుక్ వచ్చేసాడు. ఓకే, 100 లేఖలు. కమ్యూనిస్ట్ నాయకులు కూడా రెగ్యులర్గా సమస్యల మీద రాస్తూ, వాళ్ళు ఎక్కడ టూర్కి వెళ్తే అక్కడ వాళ్ళ దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలు అవి అధికారికంగా రాస్తారు. హరికృష్ణ ఎన్టీఆర్కు రాసేవాడు, అన్నీ తిరిగి వచ్చి ఆ తర్వాత ఒక కట్ట తయారు చేసి నాకు వచ్చిందని. ఇది ఆ పార్టీలో అంతర్గత పోరాటము చంద్రబాబు కావడానికి ముందు. ఇవన్నీ రకరకాల పద్ధతుల్లో వాడుతుంటారు, కానీ హరిరామ జోగయ్యవి ప్యూర్లీ పర్సనల్.